వందనాలు స్తోత్రాలు కొత్తగా చెల్లించుకుంటున్నాం. ఆయన జయకరు నడిపించండి, ఆదరించండి. వారికి బాప్టిస్ట్ సాక్ష్యాలు బాప్టిస్ట్ తీసుకుంటూ నాయన తండ్రి వారి పేరు నమోదు చేయట్లో గొప్ప దయచేసి సంఘంలో కలిసిపెట్టకు సాయం చేస్తుండని మేము పంచుకోకుంటూ సరే పాటల సంఘంలో అలా గొప్ప దయచేసి కేసు పెట్టడుతున్నాము తండ్రి. ఆమె పాటలు పాడుకుందాం అన్నారు. అన్న రండి. శేఖర్ పాట సంఖ్య 3, సాంగ్ నెంబర్ 3. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది. తీర్చుకొను శత్రువును మాన్పివేయ, పాడురా స్తుతి స్తోత్రములతో. తీర్చుకొను శత్రువును మాన్పివేయ, పాడురా స్తుతి స్తోత్రములతో. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది. నీ చేతి పని అయిన ఆకాశము చంద్ర నక్షత్రములనే చూడాలి, నీ చేతి పని అయిన ఆకాశము చంద్ర నక్షత్రములనే చూడాలి. వారి దర్శించిన పనులు చేయా మానవుడు వాడు, వారి దర్శించిన పనులు చేయా మానవుడు వాడు. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది,
మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది. నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వాణిగా చేసితివి. నీకంటే మానవుని కొంచెముగా తక్కువ వాణిగా చేసితివి. మహిమా ప్రభావానికి వానికి దారింప చేసితివి. మహిమా ప్రభావానికి వానికి దారింప చేసితివి. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది. ఈ మృగములు ఆకాశ పక్షులు సముద్ర మత్స్యములు పశువులు, ఈ మృగములు ఆకాశ పక్షులు సముద్ర మత్స్యములు పశువులు వారి దర్శనముచి అధికారము వాని పాదముల నుంచి అధికారము వాని యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములు మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది. నీ నామము మా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ప్రభావము గలది. నామము మా ప్రభువా యెహోవా ఎంతో ఘనత ప్రభావము గలది. ఆ నామమును బట్టి ఆశించితివి, నీ రూపమును మాకు హల్లెలూయా. ఆ నామమును బట్టి ఆశించితివి, నీ రూపమును మాకు హల్లెలూయా. యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో, యెహోవా మా ప్రభువా భూమి ఆకాశములో మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది, మహిమాగల నీ నామము గొప్పది. పాట సంఖ్య 360, పాత సంఖ్య 360, పాత పాటల పుస్తకంలో 357. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, అద్వితీయ కుమారుని అనుగ్రహించెను,
అద్వితీయ కుమారుని అనుగ్రహించే లోకమును ఎవరాయనను విశ్వసించెదరో ఎవరాయనను విశ్వసించెదరో నశింపక నిత్య జీవము పొందెదరు నశింపక నిత్య జీవము పొందెదరు లోకమును ఎంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను లోకమును తన ప్రేమ ఎంతో శాశ్వతమైనది తన ప్రేమ ఎంతో శాశ్వతమైనది రక్తము కాచి ప్రాణముని రక్తము కాచి ప్రాణముని లోకమును ఎంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను లోకములో ప్రభువు పిలచెను పాపులనెల్లా ప్రభువు పిలచెను పాపులనెల్లా వచ్చిన వారే అడుగబడెదరు వచ్చిన వారే అడుగబడెదరు లోకమును ఎంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను లోకమును పాపిన వారిని వెదకుచున్నాడు పాపిన వారిని వెదకుచున్నాడు వచ్చిన వారే ముక్తి పొందెదరు వచ్చిన వారే ముక్తి పొందెదరు లోకమును ఎంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని అద్వితీయ కుమారుని లోకమును పాపము చేత చచ్చిన మిమ్ము పాపము చేత చచ్చిన మిమ్ము ప్రభు కొరుచుండే జీవముని ప్రభు కొరుచుండే జీవముని లోకమును ఎంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను లోకమును కలిగిన మనసు కలిగిన వారే కలిగిన మనసు కలిగిన వారే గొప్ప రక్షణను పొందెదరిలా గొప్ప రక్షణను పొందెదరిలా లోకమును ఎంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను లోకమును కొత్త జన్మమును ఎత్తని వారు కొత్త జన్మమును ఎత్తని వారు ప్రవేశింపలేరు ప్రభు రాజ్యమందు ప్రవేశింపలేరు ప్రభు రాజ్యమందు లోకమును ఎంతో ప్రేమించెను అద్వితీయ కుమారుని అనుగ్రహించెను అద్వితీయ కుమారుని
అశ్రేష్టంబౌ గ్రంథములు గ్రంథములో ఈ చోట చూచిన ఆదరణయున్నవి, సుఖాదుఖములో వాగ్దానమున్నవి. విశ్వాసముంచి ధ్యానించుడి. The grand old book, the grand old book. You find the words of comfort wherever you may go. In sorrow or in pain, His promise is the plain. So keep on believing in the grand old book. బాప్టిజం తీసుకోవాల్సిన వారు వరుస కూర్చోండి. జోయల్, సుందర్, మీరు వెనక్కి వెళ్ళండి. కొన్ని హెచ్చరికలు అమ్మ చూడండి, అదేంటి కొన్ని హెచ్చరికలు బాప్టిజం కొరకై దేవుని దాసులు ఇస్తారు. తర్వాత మనం బాప్టిస్ట్ సాక్ష్యం కలిగి ఉంటాయి ఇక్కడ. తర్వాత అక్కడ బాప్టిస్ట్ మనం ఇస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమిలిన మా పరలోక తండ్రి, మా రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంన ఈ స్తోత్రములు. ప్రభుదినంలో మీ ప్రళంగా మీ ఇంటిలో మీ నామం పెట్ట చేరాలో ప్రభా మీరు చేసిన సహాయం కొరికే ప్రభా మీ స్తోత్రములు. ఉదయకాలం నా ప్రభా మీరు ఇచ్చిన ఆజ్ఞకు విధే చూపుతూ ప్రభా మరి బాప్తిస్ట్ సాక్ష్యం కొరికే సిద్ధపడిన మా యవన బిడ్డలు మార్చి ప్రభా మీ స్తోత్రం చెల్లిస్తున్నాం. తండ్రి ఈ సమయం కొరికే ప్రభా మీరు నిర్ణయించిన వాక్యం మాకు ఇవ్వండి. నేను యవన బిడ్డల కోసమైన మాటలు దయచేయము. ఈ రీతిగా ప్రభా నేను ముందు నా బాప్తిసం కొరకై సిద్ధపరచము. వందనాలు చెల్లిస్తూ మీపై ఆధారపడుతూ మా రక్షకుడైన యేసు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18, 19, 20 ఈ 3 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి 3 వచనములు 18, 19, 20 కలిసి చదువుకుంటాం. అయితే యేసు వారి ఎదుగు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిస్మిచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటిని అన్నింటినీ గైకొనవాలని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని చెప్పాను. ప్రభువైన యేసుక్రీస్తు వారు బాప్తిస్మ విషయమై ఇచ్చిన ఆజ్ఞను గురించి మనం చదివినాం. పునరుద్ధరణ అయిన తర్వాత పరలోకమునకు ఆరోహణం కాకమునుపు తన శిష్యులకు చెప్పబడిన మాటలు ఇవి. బాప్తిస్మం తీసుకొనుట అనేది యేసు ప్రభు వారు ఇచ్చిన ఆజ్ఞ. బాప్తిస్మం అనేది యేసు ప్రభు వారి యొక్క సంకల్పం. లూకాసు వార్త 7వ అధ్యాయం 30వ వచనం చూస్తే దేవుని విషయమైన సంకల్పమును మీరు నిరాకరించడం రాయబడింది. కాబట్టి బాప్తిస్మము యేసు ప్రభు వారి యొక్క ఆజ్ఞ. బాప్తిస్మం తీసుకొనుట మనలో ఆయన యొక్క సంకల్పమైనది. చూడండి, ఆజ్ఞ ఇచ్చిన ప్రభువు అవసరత లేకపోయినా కూడా ఆయన తానే బాప్తిస్మం తీసుకొని ఒక మంచి మాదిరిని యేసు ప్రభు నెలకొల్పాడు. చదవండి మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయము 13వ వచనం. కాబట్టి యోహాను ఒక విధంగా సంశయిస్తున్నాడు యేసు ప్రభు బాప్తిస్మం ఇవ్వడానికి. కానీ ప్రభు అన్నాడు, నీతి యావత్తు ఇలా జరుగుట ఇప్పుడు కానిమ్ము. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు బాప్తిస్మం యొక్క నీడ్ ప్రభుకి లేదు. ఈవెన్ దెన్ మానవాళికి రక్షణ పొందే విశ్వాసులకు మాదిరికరంగా ఉండలాగన నీతిని జరిగించుట కొరకాయి యేసు ప్రభు ఆయన తానే బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకొని బయటికి రాగానే పరలోకపు తండ్రి ఆయన గురించి ఎంత మంచి సాక్ష్యం ఇచ్చినాడు. ఇదిగో ఈయనే నా ప్రియకుమారుడు, ఈయనందు నేను ఆనందించిన అనే ఒక శబ్దము ఆకాశంలో నుండి వచ్చింది. కాబట్టి బాప్తిస్మము యేసు ప్రభు వారి ఆజ్ఞ, యేసు ప్రభు వారు చూపిన మాదిరి. సరే, ఇంతకీ
బాప్తీసం అంటే అర్థం ఏమిటి? అసలు ఎందుకు బాప్తీసం తీసుకోవాలి? బాప్తీసం రక్షణలో తీసుకొస్తుందా? బాప్తిస్మం అంటే యేసు ప్రభు మనలో జరిగించిన రక్షణ కార్యాన్ని తెలియజేసే సందర్భం అది. చూడండి, సరే కూర్చోనండి. లెట్ హిమ్ కూర్చోండి బ్రదర్, కూర్చోనండి, ఖాళీగానే ఉంది కదా. ఒక వ్యక్తి రక్షించబడిన తర్వాత ఆయన రక్షించబడిన సంగతి ఇద్దరికి మాత్రమే తెలుస్తుంది. ఎవరికి తెలుస్తుంది? రక్షించబడిన వ్యక్తికి తెలుస్తుంది, రక్షించిన దేవునికి తెలుస్తుంది. ఆ వ్యక్తి తనంతటి దానిగా నేను రక్షించబడ్డానని ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళకి తెలుస్తుంది, బయట వాళ్ళకి తెలుస్తుంది. బాప్తిస్మం ఏంటంటే యేసు ప్రభువు నీ అంతరంగంలో చేసిన రక్షణ కార్యాన్ని సంఘం ఎదుట తెలియజేసే సందర్భము. అందుకనే బాప్తిస్మం ఒక బహిరంగ సాక్ష్యం, ఓపెన్ టెస్టిమనీ అనేది. యేసు ప్రభు నన్ను రక్షించినాడు, నా పాపం క్షమించినాడు, నేను యేసు ప్రభు చెందిన వాడిని అయితిని అన్న నీ హృదయంలో జరిగిన కార్యాన్ని బహిరంగ పరిచే సందర్భమే బాప్తిస్మం. బాప్తిస్మం అనేది రెండో మెట్టు. అసలు ఎవరు బాప్తిస్మం తీసుకోవాలి? చూడండి, కొంతమంది చిన్న పిల్లలకే బాప్తిస్మం ఇస్తారు, వాక్యానుసారం కాదు. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చిన్నప్పుడే యేసు ప్రభుకి దేవునికి మేము సమర్పించుకున్నాం అనుకుంటున్నాడు. అది తప్పు. బాప్తిస్మం యొక్క అర్థమే మారిపోతుంది. యేసు ప్రభు దగ్గరికి చిన్నపిల్లలు తీసుకొచ్చారు చాలామందిని. యేసు ప్రభు చిన్నపిల్లలు తీసుకొస్తే వాళ్ళు బాప్తిస్మం ఇవ్వలేదు. వాళ్ళని ఏం చేసినాడు? వాళ్ళని ఆశీర్వదించాడు. కొంతమంది పెళ్ళిళ్ళ దగ్గర బాప్తిస్మం తీసుకుంటారు. అసలు పెళ్ళికి బాప్తిస్మానికి లంకే లేదు. మా పెద్దలు చెప్తే విన్నాను. ప్రారంభ దినాల్లో దైవజనుడు భక్సింగ్ గారే మా పిల్లవాడికి మా అమ్మాయికి పెళ్లి చేయాలని చాలా ఇష్టపడేవారు. కామన్ అది కదా, దైవజనుడి చేత పెళ్లి చేర్చుకోవాలని. ఎవరైనా బ్రదర్ దగ్గరికి వెళ్ళి బ్రదర్ వాళ్ళ అబ్బాయికి మ్యారేజ్ చేయాలనుకుంటున్నారండి అంటే 2 ప్రశ్నలు వేసేవారంట. ఈజ్ హీ సేవ్డ్? మొదటిది, రక్షించబడ్డా. రెండవది, ఈజ్ హీ బ్యాప్టైజ్డ్? బాప్తిసం తీసుకున్నా అంటే ఆయన ఒప్పుకునేవాడు. అందుకని వాళ్ళు ఏం చేశారంటే, భక్సింగ్ గారు అబ్బాయి పెళ్లి చేయాలి, మా అమ్మాయి పెళ్లి చేయాలంటే ఆయన 2 ప్రశ్నలు వేస్తాడయ్యా, నువ్వు బాప్తిసం తీసుకున్నావా అంటే, నీ పెళ్లి చేయాలంటే నువ్వేం చేయాలా? రక్షణ పొంది ఎంతసేపు అండి చెప్పండి, స్వార్థ చెప్పండి, వాడు అంగీకరిస్తాడు, బాప్తిసం తీసుకుంటా అని అట్లా పెళ్ళిళ్ళ కోసం ముంచేసేవారు. దాన్ని బాప్తిసం అన్నారు, ముంచేసేవారు పెళ్ళిళ్ళ కోసం. పెళ్ళి ముందు వాడు వచ్చేవాడు, స్వార్థ వినేవాడు, నమ్మేవాడు. అది పెళ్ళి కోసం. బ్రదర్కి ఏం తెలుసు, బాప్తిసం తీసుకున్నాడు అని. దాని మీద చాలా క్రిటిసైజం వచ్చింది ఆ దినాల్లో. తర్వాత కొద్దిగా తగ్గింది అనుకోండి దాని ఇంపాక్ట్. తర్వాత పెళ్ళి అయిపోయేది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ బాప్తిసం తీసుకునేవాడు అసలు కనబడేవాడు కాదు. కాబట్టి బాప్తిసం అనేది దానికి ముందు నువ్వు రక్షించబడి ఉండాలా, పాపక్షమాపణ పొందాలా. పాపక్షమాపణ, రక్షణ, మారుమూల, ఇది మొదటి మెట్టు. రెండవది బాప్తిసం, నీలో జరిగిన రక్షణ కార్యాన్ని వెల్లడి చేస్తున్న సందర్భం ఇది. కాబట్టి ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవాలంటే మొట్టమొదటిగా రక్షించబడినవాడుగా ఉండాలి. బాప్తిస్మము వల్ల దేవుని ఆజ్ఞకు లోబడుతున్నాం. రక్షించబడిన ప్రతి వ్యక్తి బాప్తిసం తీసుకోవాలి. నువ్వు రక్షణ పొందబోతే నువ్వు బాప్తిస్మము తీసుకోనక్కర్లేదు. అసలు బాప్తిస్మము ఒక చక్కటి అర్థాన్ని తెలియజేస్తుంది. చదవండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం. కొలస్సీ 2:12. బాప్తిస్మంలో ఏం చేస్తారు? పూర్తిగా ఒక వ్యక్తిని ముంచేస్తారు, ముంచి పైకి లేపుతారు. దానికి అర్థం ఇక్కడ రాయబడింది. దానివల్ల ఏంటంటే బాప్తిస్మంలో యేసుప్రభుతో కూడా పాతి పెట్టబడిన వారే. అంటే ముంచడం వల్ల ఏమవుతుందంటే యేసుప్రభు యొక్క సిలువ మరణ భూస్థాపన పునరుద్ధానానికి ఐక్యతగా గుర్తుగా ఉంది. పాతి పెట్టడం మళ్ళీ అంతే ముంచారు. ఏం చేస్తారు? వెంటనే పైకి లేపేస్తారు. అదేంటంటే మళ్ళా యేసుతో కూడా నేను తిరిగి లేపబడ్డాను అంటే దాని అర్థమేమంటే బాప్తిస్ సాక్ష్యంలో నేను నీటిలో పూర్తిగా ముంచడం ద్వారా ఏం తెలియజేస్తున్నావు అంటే నేను పాపం కొరకై చనిపోయాను.
పాపం కొరకే నేను మృతి చెంది పాతి పెట్టబడ్డాను. వెంటనే నేను లేపుడుదా నువ్వేం చేస్తున్నావు అంటే నూతన జీవితం కొరకై, పరిశుద్ధ జీవితం కొరకై నేను లేపబడ్డాను అన్న సత్యాన్ని ఆ బాప్తిసం, నీటి బాప్తిసమం తెలియజేస్తుంది. కాబట్టి మీరు 5 వచ్చినారు, మంచిది, చాలా సంతోషం. అది చాలా ఆనందకరమైన సంఘటన. మీరందరూ కూడా మొదటి మెట్టు కలిగి ఉన్నారని మేము నమ్ముచున్నాం. మీరందరూ కూడా క్షమించబడ్డారు, రక్షించబడ్డారు. అటువంటి నిశ్చయత మీకు కలిగి ఉందని మేము నమ్ముచున్నాం. తర్వాత బాప్తిసం తీసుకుంటూ ద్వారా ప్రభు ఇచ్చే శ్రేష్టమైన దేవుని ఏంటంటే వారి హృదయాల్లో ఎంతో ఆనందం ఇస్తారు. అసలు ఒక వ్యక్తి బాప్తిసం తీసుకోవటానికి ఎంత సమయం కావాలి? రక్షణ పొందిన తర్వాత బాప్తిసం తీసుకోవడానికి మధ్యలో ఎంత వ్యవధి ఉండాలా? ఎన్ని రోజులు ఉండాలా? వెంటనే దేవుని వాక్యం ఆ రీతి సెలవిస్తుంది. ఒకసారి ఒక మందిరంలో పేరు చెప్పండి, బాప్టిజం జరుగుతున్నాయి. జనరల్గా ఒక క్లాస్ ఇస్తారు మనకి మన ఫెలోషిప్స్లో బాప్టిజం కొరకే కౌన్సిలింగ్. సరే కూర్చుంటే ఒక బ్రదర్తో, ఆయనతో పాటు నాకు కూడా, బ్రదర్ మీరు కూడా ఇద్దరు కలిసి వాళ్ళు కౌన్సిల్ చేయండి అన్నారు. ఆయన నాతో పాటు, ఆయన వన్ ఆఫ్ ది ఎల్డర్స్, ఆయన పెద్ద ఆయన ఒక ఎవరస్తుడు కూర్చున్నాడు. ఆయన అడుగుతున్నాడు, బాగా నలిగావా అన్నాడు. అండి బాప్తిసం తీసుకోవాలంటే నలగాలండి అన్నాడు. బాగా నలిగావా? ఏం నలగాల? ఎక్కడ నలగాల? ఎప్పుడు నలగాల? తర్వాత నువ్వు చుట్టా, బీడి, సిగరెట్ మానేసావా? లేదండి. అబద్ధం చెప్పుకుంటున్నాడు. అయ్యో అసలు నాకు అలవాటు లేదండి, స్మోక్ చేయనండి అన్నాడు అతను. లేనిది అంటే నేను అనుకున్నాను, ఇంత బ్యాడ్ కౌన్సిలింగ్ ఇది. ఏం చెప్తున్నాడు ఈయన? యేసు ప్రభు మనకు చూపించిన ఆత్మీయసత్యం అంటే అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో సంఘం ఏర్పరచబడిన ఆ దినమందే 3000 మంది బాప్తిసం తీసుకొని రక్షించబడ్డారు. అపోస్తలుల కార్యం 8వ అధ్యాయంలో ఐతిహ్యుడు నపుంసకుడు మార్గ మధ్యలో ఉన్నాడు. పిలిపి వెళ్ళాడు, సువార్త చెప్పాడు, అంగీకరించాడు. ఇంకా వాళ్ళ డెస్టినేషన్ రాలా, మార్గ మధ్యలో నీళ్ళు ఉన్నాయి, నాకేమైనా ఆటంకమా? లేదు. వెంటనే బాప్తిసం ఇచ్చాడు. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయంలో చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు. ప్రభుని యేసునందు విశ్వాసం ఉంచి అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షించబడదురు. ఇంటికి తీసుకెళ్ళాడు. ఇంటి వారందరికీ సువార్త ప్రకటించిన తర్వాత ఆ రాత్రి వారందరూ కూడా బాప్తిసం. కాబట్టి రక్షించబడిన తర్వాత బాప్తిసం తీసుకోవటానికి ఎవరైనా కూడా అర్హులే. కాబట్టి రక్షించబడ్డావు అన్న సత్యం నీలో ఉండాలి. చాలామంది అంటారు, యూ మస్ట్ బి టెస్టెడ్ అండ్ ప్రూవ్డ్. ఎంతకాలం టెస్ట్ చేస్తారు? ఎంతకాలం ప్రూవ్ చేస్తారు? నీ ముందు మందిలో అంత భక్తులుగా కనబడతారు, పరిశుద్ధ దేవతలు కనబడతారు. వాళ్ళని వెంబడించగలవా? వాళ్ళు 24 hours ఎక్కడ తిరుగుతున్నారు, ఏం చేస్తున్నారు, వాళ్ళు పనిచేసే స్థలాలు, వారు డిపార్ట్మెంట్స్లో, లేకపోతే వారు బిజినెస్లో, లేకపోతే వారు కాలేజ్లో వాళ్ళు ఎలా ఉన్నా నీకేం తెలుసు? ఎంతకాలం టెస్ట్ చేస్తావు? వాక్యానికి ఆధారం ఉందా? లేదు. ప్రభు ఆజ్ఞకు నువ్వు ఎంత త్వరగా లోబడితే ప్రభుకు అంత సంతోషం. కాబట్టి చాలాసార్లు మేము బాప్తిసం తీసుకోవాలంటే మేము నిలబడగలమా? చాలామంది నువ్వు నిలబడలేవు, నీ వల్ల కాదు, నిలబెట్టేది ప్రభు. మీలో నివసింపచేర్చిన ఆత్మ ద్వారా మిమ్మను జీవింపజేస్తాడు ప్రభు. కనుక ఒక వ్యక్తి రక్షణ పొందిన వెంటనే ఎంత త్వరగా నీటి బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చుట అంత మంచిది. తర్వాత బాప్తిసం తీసుకున్నప్పుడు గొప్ప సంతోషం ప్రభు ఇస్తాడు. రక్షించబడిన తర్వాత సంతోషం ఇస్తాడు కదా, రక్షణానందం ప్రభు ఇస్తాడు. రక్షించబడిన తర్వాత ప్రభు యొక్క ఆజ్ఞకు నువ్వు ఇదే చూపుడు ద్వారా ఆ సంతోషాన్ని ప్రభు పరిపూర్ణం చేస్తాడు. చూడండి, ఆ నపుంసకుడు బాప్తిసం తీసుకొని వెళ్ళేటప్పుడు ఎట్లా వెళ్ళాడు చూడండి. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 38వ వచనం. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 38వ వచనం, లేకపోతే 39వ వచనం. వారు నీళ్లలో నుండి వెడలు వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయాను. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవను వెళ్ళాను. ప్రభు ఆయన హృదయంలో సంతోషం పెట్టినాడు. ఇక్కడ కూడా చూడండి, అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 16వ అధ్యాయం 33వ వచనం. రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగాను. వెంటనే అతడును అతని ఇంటి వారందరూ
బాప్తిసం పొందిరి. మరియు అతడు వారిని ఇంటికి తోడుకుని వచ్చి భోజనం పెట్టి దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడై తన ఇంటి వారందరితో కూడా ఆనందించాను. ప్రభు ఆ ఇంటి వారందరికీ రక్షణ ఇచ్చాడు. ఆ ఇంటి వారందరికీ బాప్తిస్మ సాక్ష్యములు విధేయత ఇచ్చాడు. ఆ ఇంటి వారందరికీ ఆనందం ప్రవహిస్తాడు. 3 రకాల ఆనందం ఇస్తాడు బాప్తిస్మ సందర్భంగా. మొదటిగా ప్రభు ఆజ్ఞకు లోబడి బాప్తిస్మ తీసుకున్న వ్యక్తి హృదయంలో చెప్పిన రీతిగా ప్రభు ఆ వ్యక్తిని ఆనందభరితంగా చేస్తాడు. రెండవది, సంఘంలో కూడా ప్రభు ఆనందిస్తాడు కదా. మన సంఘం అంతా ఆనందిస్తాం. మన బిడ్డలు ప్రభుకు లోబడ్డారు, ప్రభు ఆజ్ఞకు విధేయత చూపారు, ముందుకొచ్చారు అని చెప్పి సంఘంకు ఆనందం ఇచ్చే సందర్భము బాప్తిస్మ. ఇంతకంటే అధికంగా పరలోకానికి ఆనందం కలిగిస్తాం. ప్రభు అన్నాడు, అటువలి మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతలు ఎదుట పరలోకంలో గొప్ప సంతోషము కలుగును. నీ హృదయంలో, నీ అంతరంగంలో ప్రభు చేసిన రక్షణ కార్యం గురించే మారు మనసు పొందితేనే అంత సంతోషం. అయితే ఇప్పుడు నువ్వేం చేసావు అంటే అసలు నువ్వు బయటకు వచ్చావు. పబ్లిక్గా సంఘం ఎదుట, అంధకార శక్తులు ఎదుట, దేవుని దూతలు ఎదుట బహిరంగంగా నేను యేసు ప్రభుకు చెందినవాడను, చెందిన దానను, యేసు ప్రభు నా పాపములు క్షమించబడ్డాడని బహిరంగంగా సాక్ష్యం ఇస్తే పరలోకంలో ఇంకా ఎంత గొప్ప పండగ అండి. నా కుమారుడు నా విషయమై సంఘంలో అందరి ముందు నేను చేసింది రహస్యంగా ఉంచగా నీటి బాప్తిస్మ ద్వారా తెలియజేస్తూ వచ్చాడు అని పరలోకంలో ఎంత గొప్ప సంతోషం అండి. అద్భుతం కదా. అంటే నువ్వు బాప్తిస్మ తీసుకోవడం ద్వారా ఏం చేస్తున్నావు అంటే పరలోకాన్ని సంతోషపరుస్తున్నావు, దేవుని దూతలను సంతోషపరుస్తున్నావు, ఆ గొప్ప అంతస్తులకు రాబడుతున్నావు అనమాట. నువ్వు చేసింది ఒకటే, ప్రభు ఆజ్ఞ ఇచ్చాడు, దాని సంకల్పం లోబడ్డా అంతే. అద్భుతం. కాబట్టి సహోదరి సహోదరుడా, నిజంగా ఇది చాలా గంభీరమైన సమయం అండి. అంధకార శక్తులు గమనిస్తున్నారు, సంఘం గమనిస్తుంది, పరలోకంలో దేవదూతలు గమనిస్తున్నారు, ప్రభు గమనిస్తున్నాడు. ఇది వేళాకోళ నాడి సమయం కాదు. ఇప్పుడు కొన్ని నిలబెట్టి గంభీరంగా ప్రశ్నలు అడుగుతారు. ఏదో మిమ్మల్ని కార్నర్ చేయాలని, లేకపోతే వచ్చిన వాళ్ళని నవ్వించాలని అట్లాంటి ప్రశ్నలు రావు. యేసు ప్రభుతో నీ రిలేషన్ గురించి, బాప్తిస్మ కోరికే నువ్వు సిద్ధపడిన పరిస్థితిని బట్టి క్లుప్తంగా అడుగుతారు. చెప్పవలసిన మీరు కూడా గంభీరంగా చెప్పాలా. ఎందుకంటే నీ మీద చాలా కళ్ళు ఉన్నాయి. ఇప్పుడు ప్రభు దేవదూతలు పరం నుండి చూస్తున్నారు, సంఘం చూస్తుంది, అంధకార శక్తులు కూడా. అరే ఇప్పుడు దాకా వాడు మా హస్తాలు ఉన్నాడు, బయటికి వెళ్ళిపోయి బహిరంగ యేసు ప్రభుని ఒప్పుకున్నాడు, వాళ్ళు కూడా చూస్తూ ఉంటారు. వాళ్ళేమో దుఃఖపడతారు, దేవదూతలు ఆనందిస్తారు. కాబట్టి చెప్పే నీ జవాబు కూడా వెకిలిగా ఉండకూడదు, క్లుప్తంగా ఉండాలా, మర్యాదగా ఉండాలా, గంభీరంగా ఉండాలా. అది ప్రభుకు మహిమ తెచ్చేదిగా ఉండాలి. సంఘం కూడా ఇది నవ్వులాట కాదు. వాళ్ళు చెప్తున్నప్పుడు వారి గురించి ప్రార్థన చేయాలా, వారిని బట్టి ఆనందించాలా. ప్రభుకు వారు లోబడ్డారు, వారిని బట్టి ప్రభుని గానపరచాలి. తర్వాత బాప్తిస్మ తీసుకున్న తర్వాత మనం వీళ్ళు ఆత్మీయంగా బలపడాలంటే వెంటనే వాళ్ళందరూ సంఘంలో చేర్చబడిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళకి 4 విషయాలు చెప్పబడ్డాయి. చదవండి అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము, ముందు 41 చదవండి, 42. అపొస్తలుల కార్యములు 2వ అధ్యాయము 41, 42. కాబట్టి ఇప్పుడు వీరందరికీ ప్రభులు బలపడాలంటే, ప్రభులు ఆత్మీయంగా ఎదగాలంటే ఈ 4 పనులు చేయాలి. అపోస్తుల బోధ, సహవాసమందు, రొట్టు విరుచుటయందు, ప్రార్థన చేటియందు ఎడతెగ. ఈ రీతిగా ఎడతెగగా ఉండటం ద్వారా ప్రభులో నూతనంగా జన్మించిన వారు, ప్రభు మహిమార్థమై నీటి బాప్తిస్మలో సాక్ష్యం ఇచ్చిన వారు ప్రభులు ఎదుగుతూ రాగలుగుతారు. కాబట్టి తప్పనిసరిగా మీ 5 రాను దినాల్లో ఇట్లాంటి సహవాసంలో కొనసాగుతూ రావాలి. ఈ అనుభవాలు మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలి. ప్రభు బిడ్డలతో సహవాసం, బలలో సహవాసం, ప్రార్థనలో సహవాసం, అపొస్తలుల బోధ యందు స్థిరపరచబట్టి ఇవన్నీ అవసరమైంటున్నాయి. తర్వాత బాప్తిస్మ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటే మీరు 10 మందిలో బయటకు వచ్చేసారు. ఇప్పుడు దాకా అది కొద్ది మందికే తెలుసు మీరు రక్షించబడ్డారు అన్న సత్యం. ఇప్పుడు ఏమైంది, అందరు చూస్తున్నారు. చూసేటప్పుడు ఎట్లా ఉండాలా,
చదవండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26-27 వచనాలు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 26-27 వచనాలు. మీరందరూ విశ్వాసం వల్ల దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. విశ్వాసం వల్ల ఏమైనామో యేసు ప్రభులో దేవుని కుమారులుగా చేయబడ్డాం, రక్షించబడ్డాం. బాప్తిసం ద్వారా యేసు ప్రభునే ధరించుకుంటున్నాం. వాళ్ళని చూడగానే చెప్పేస్తాం, ఆయన పోలీస్ ఆఫీసర్ అండి అంటారు. చూడంగానే ఆయన చెప్పుకోవాలా, కానీ మనం ఏమన్నా ఆయన పోలీస్, ఈయన చూడంగానే చెప్తాడు ఈవిడ ఎయిర్ హోస్టెస్ అని చెప్తారు. ఎట్లా చెప్పగలిగారు? ఎగ్జాక్ట్లీ వాళ్ళు ధరించుకున్న వస్త్రం బట్టి బాప్తిసం తీసుకున్న వారందరి గురించి ప్రభు ఏం చెప్పాలా? వారు యేసును ధరించుకున్నారు. అట్లా చెప్పుకునేవారా? చెప్పారు. అంతకుముందు దాకా వాళ్ళు ఏంటంటే జాలర్లు, పామర్లు, వీళ్ళ గల్లేలే వాళ్ళు వీళ్ళు అనుకున్నారు. తర్వాత ఎప్పుడైతే యేసు ప్రభును రక్షకుని అంగీకరించినారో యేసు ప్రభు వారి గురించి ఏం చెప్పారు? వీరు యేసుతో కూడా ఉండిన వారు. యేసు ప్రభుని చూపించాలి. ఇప్పుడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తారు సంఘంలో బయట చేసినప్పుడు మీ ప్రవర్తన ప్రభుకు మహిమకరంగా ఉండాలి. మాటల్లో కానీ ప్రవర్తనలో కానీ విశ్వాసులకు మాదిరిగా ఉండాలి. వాళ్ళు చెప్పుకోవాలి, అరే అంతకుముందులా లీడర్, వీళ్ళలో కొంచెం మార్పు ఉంది, అమ్మ వాడి దగ్గర అట్లా మాట్లాడకూడదండి. ఒకసారి ఒక బ్రదర్ హైదరాబాద్లో ఒక దైవసేవకుడు ఒక మంచి బిలీవర్ని కలవడానికి ఆయన ఆఫీస్కి వెళ్ళినాడట. అది హైటెక్ సిటీలో ఇక్కడ మంచి కార్పొరేట్ ఆఫీస్. అందులో వెళ్ళి ఆయన ఎక్కడున్నాడో తెలియదు, ఆయన క్యాబిన్ ఎక్కడ ఉందో తెలియదు, చాలామంది స్టాఫ్ ఉన్నారు. ఇక్కడ దగ్గర ఒక అడిగాడంట, పలానా ఆయన ఎక్కడున్నాడండి, ఎక్కడ ఉంటాడు, ఏ ఫ్లోర్లో ఉంటాడు, ఏ క్యాబిన్లో ఉంటాడంటే, ఎవరు? ఆయన జీససా? జీసస్ ఫాలో ఆయన అక్కడ ఉంటాడండి. ఆయన అందరిలా కాదండి, ఆయన చాలా ప్రత్యేకంగా ఉంటాడు, ఆయన చాలా భక్తిగా ఉంటాడు. ఆయన రండి నేను చూపిస్తాను. ఆయన క్యాబిన్ దగ్గర తీసుకెళ్ళాడు. బ్రదర్ మీ గురించి ఎంత మంచి సాక్ష్యం విన్నాను. యేసు ప్రభుని ఏం చేస్తున్నాడు? ఆయన ధరించుకున్నాడు. యేసు ప్రభుని ఏం చేస్తున్నాడు? చూపిస్తున్నాడు. కాబట్టి ప్రభు మీరు సహాయపడతారు. ఎందుకంటే ప్రభువా నీ మహిమార్థమే జీవించు, నిన్ను ధరించుకున్న వ్యక్తిగా లోకానికి నిన్ను చూపించు. అందుకే మనం పాడతాం కదా, యేసును వారికి చూపించు, ప్రేమ వార్తను చాటించేవారుగా ఉండాలి. తర్వాత బాప్తిసం తీసుకున్నారు, వీళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి. చాలాసార్లు తెలుసో తెలియక అజ్ఞానం బట్టి ఏం చేస్తారంటే ఇంట్లో బయట ఏదైనా వాళ్ళు చిన్న తప్పు చేశారంటే ఏమంటారంటే, పెద్ద భక్తుడు అయినా బాప్తిసం తీసుకున్నావుగా, బాప్తిసం తీసుకొని తప్పులు చేస్తావా అని చెప్పి వాళ్ళు చాలా గేలి చేస్తారు. నెవర్ డూ లైక్ దట్. అలా ఎప్పుడు అనకూడదు. మీరు ఎంతకాలం అవుతుంది బాప్తిసం తీసుకొని? మీరేమైనా పరిపూర్ణులుగా? ఎన్నిసార్లు తప్పులు చేస్తామండి? వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ పొరపాటు జరిగింది, చెప్పకుండా చెప్పాడు, చేయకుండా చేశాడు, అరే నువ్వు అలా చేయకుండా ఉంటే బాగుంటుంది. అలా మాట్లాడుకుంటే చెప్పాల్సిన రీతిలో చెప్పాలి. బాప్తిసం తీసుకున్నావు కదా, నువ్వు భక్తుడు అట్లా ఇప్పుడు కూడా చెప్పకూడదు. వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. వారు లోబడ్డారండి, ప్రభుకు విధే చూపారు. అనేక మంది లోబట్టలేదు, సొంత తలంపులు పెట్టుకుని వెనకని చేస్తున్నారు, ముందుకు వచ్చారు. వారిని మనం ఎంకరేజ్ చేస్తూ రావాలి. కాబట్టి ఈ సమయంలో వీరి యొక్క విధేయతను బట్టి ప్రభుకు వందనస్తులం అంటున్నాం. కనుక ఈ సమయంలో ప్రభు ఇచ్చిన ఆజ్ఞకు వీళ్ళు లోబడబోతున్నారు. కొన్ని ప్రశ్నలు వ్యక్తిగతంగా వారు నిలబెట్టి సంఘం ఎదుట వారిని అడిగినప్పుడు వారు ఇచ్చిన జవాబును బట్టి, వారు ఇచ్చిన సాక్ష్యం బట్టి బాప్తిసం కొరకై వారిని సిద్ధపరుస్తారు. ప్రార్థన చేసుకుందాం. రక్షణ వచ్చి ప్రార్థన చేస్తారు, తర్వాత సాక్ష్యాలు ఉంటాయి. ప్రార్థన చేసుకుందాం. అందరు కళ్ళు మూసుకోండి. ప్రేమగల తండ్రి వందనాలు. నీ వాక్యము బాప్టిజం అంటే మేము విన్నాం. 5 యవనస్తులు నిలబడి నీ సాక్ష్యం చెప్తుంటే సాయం చేయండి, కృప చూపించండి. పరలోకంలో దూతలు, భక్తులు, పరిశుద్ధులు అందరూ కూడా ప్రభా నాయన, తండ్రి ప్రభా నాయన, నిన్ను చూస్తున్నారు, నిన్ను వింటున్నారు, నిన్ను ఆలకిస్తున్నారు, వీరిని చూస్తున్నారు ప్రభా. నీ యొక్క ముఖదర్శనం చేసే ధన్యత దయచేశారు. సర్వ ప్రపంచంలో మీ ప్రియులందరూ కూడా ప్రభా ఎంతో గంభీరమైన సమయం సాక్ష్యం ఇచ్చే సమయం. వీరు అపోస్తుల బోధ యందును, సహవాసం అందును, రొట్టె విరిచినందును, ప్రార్థన చే ఎడతెగల వీరు and stewardship with the apostle doctrine and fellowship and bread breaking and watch and pray. This is the first step of the vision of the church. ప్రభా సంఘ దర్శనం అంటే ఇదే ప్రభా. దాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సాయం చేస్తూ మీరు దయచేయండి, బలపరచండి. నా ప్రియులు అడుగుతున్న ప్రశ్నలకు సరిగా సమాధానం చెప్పట్లు సాయం చేసి సంగమవుతున్నారు ప్రభా. నీకు వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ, ఘనతా కీర్తి ప్రభావం చెల్లిస్తూ, ప్రత్యేక రీతిగా అబ్బిని, చింటూను, సన్నీని, బన్నీని
అలా జోయల్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాం, సాయం చేయండి. నీ ఆత్మను ప్రత్యేకత ఇచ్చింది. దాసుడు చెప్పినది వెంటనే జరగాలి. కొద్దిగా లేట్ అయినప్పుడు కూడా వారం అంతా కూడా బైబిల్ స్టడీస్లో చక్కగా వచ్చారు, అన్నీ విన్నారు, హృదయాన్ని మార్పు చెందారు. వారి జీవితం ద్వారా అనేక మంది మేలుకరంగా సంఘంలో ప్రభా కొన్ని వరాల ద్వారా ప్రజ్వలించే బిడ్డలుగా సాయం చేయండి. యూత్గా ప్రభా అనేక ఆత్మలు రక్షించే బిడ్డలుగా సాయం చేయండి. వందనాలు చెల్లిస్తూ, ఘనతా కీర్తి ప్రభావం చెల్లిస్తూ యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున దాసుడు కూడా నిలబడి అడుగుతుండగా ప్రియుడు చెప్పిన వాక్యము ద్వారా అందరి ద్వారా మీరు మహిమ పొందిన వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభువు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని యొక్క వాక్యము బిడ్డలు విని ఉన్నారు, మనం కూడా విని ఉన్నాం. ఈ దినం పరలోకంలో ఎంతో సంతోషం, సాతాను శక్తులకు ఎంతో దుఃఖం కదండి. అటువంటి గొప్ప ఆ యొక్క సాక్ష్యం కొరకే మన మధ్య మనతో పెరిగిన బిడ్డలు మన మధ్య సాక్షి ఇవ్వడం అంటే ఎంతో సంతోషం కదండి, ఎంతో సంతోషం. ఒక మాట నేను చెప్తున్నాను, మొదట వారిని మేము సిద్ధపరుస్తున్నప్పుడు వారి సాక్ష్యాలు విన్నప్పుడు నాకే వంట అనిపించింది. అటువంటి సాక్ష్యం కలిగినట్టు వారు తప్పిపోతున్నప్పుడు వారిని ఎలా దారికి తీసుకురావాలో ఆలోచించినప్పుడు ఒక్కొక్క స్టెప్పు తీసుకోవడం జరిగింది ప్రార్థనాపూర్వకంగా. వారిని మొట్టమొదటిగా ప్రేరేపించడానికి, పురుకొల్పటానికి టిల్లూరుకి దినేష్కి అప్పచెప్పాను, ఈ దారిలోకి రావడానికి. తర్వాత దేవుని యొక్క వర్తమానాలు నేను చెప్పడం జరిగింది. తర్వాత ఫైనల్గా అన్న మీరు వచ్చి క్లాస్ తీసుకోండి అన్నప్పుడు చంద్రశేఖర్ అన్న ఫైనల్గా వారిని ప్రోత్సాహపరిచారు. ఈ దినము అన్న జన్మన్న గారిని అడిగాను, అన్న ఈ దినం మీరు కొన్ని హెచ్చరికలు ఫైనల్ అంటే నేను దాచబడాలి, దేవుని నామము హెచ్చించబడాలి, అన్ని విషయాలలో కూడా దేవుడు మహిమపరిచాడు. సరే, మొట్టమొదటిగా మన మధ్య 5 యవనస్తులు ఉన్నారు. పిల్లలు కూడా చాలామందితో మాట్లాడాం, కానీ వారు తీసుకోలే. ఫస్ట్ వై అభిషేక్ ప్రార్థనాపూర్వకంగా నీ పేరు నాన్న? వై అభిషేక్. వైఫ్. మీ నాన్నగారి పేరు? వై ఆనంద్ కుమార్. మీ అమ్మగారి పేరు? వై నిర్మల పద్మావతి. వెరీ గుడ్. మాకు తెలుసు కానీ మేము అడుగుతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారిని నీ సొంత రక్షకుడిగా అంగీకరించావా? అంగీకరించాను. ఏ సంవత్సరంలో అంగీకరించానన్నా? 2023. చిన్నప్పటి నుండి అంగీకరిస్తున్నాను, కానీ దేవుడు నాతో మాట్లాడింది 2023 29వ తారీఖు 12వ నెలలో దేవుడు నాతో మాట్లాడాడు. నీ పాపములు యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో కడగబడ్డాయనే నిశ్చయత నీకుందా? నిశ్చయత నాకుంది. యేసుక్రీస్తు వారు నీ కొరకు మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడనే ఆ గొప్ప నిశ్చయతలోనికి నువ్వు వచ్చి ఉన్నావా? వచ్చి ఉన్నాను. నిశ్చయత వచ్చినాడు. యేసు ప్రభువారు నీ కొరకై తన యొక్క ప్రాణమునంతటిని దారబోసి నీ శిక్షను ఆయన అనుభవించాడనే గొప్ప ఆ యొక్క నమ్మిక నీకుందా? నమ్మిక నాకు ఉంది. బాప్టిజం ఎందుకు తీసుకుంటున్నావు? దేవుడు నాకు ఇచ్చిన వాక్యం బట్టి, దేవుడు నాతో మాట్లాడిన మాటలు బట్టి, దేవుడు నాకు చూపించిన దర్శనం బట్టి నేను తీసుకున్నాను. ఏదైనా వాగ్దానం ఉందా? వాగ్దానం ఉంది. యెషయా 49:8 వచనం ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. వెరీ గుడ్. బాప్టిజం తీసుకున్న తర్వాత అనేకమైన ఒక దేవుని కొరకు నిలబడటానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నా. మళ్ళీ పాత జీవితాన్ని వారికి వెళ్తావా? క్రొత్త జీవితాన్ని జీవిస్తావా? కొత్త జీవితాన్ని జీవిస్తాను. ఏవైనా దేవుని కొరకు ఎక్కడైనా సాక్షిగా నిలబడడానికి ఇష్టపడుతున్నావా? నిలబడడానికి ఇష్టపడుతున్నాను. జీవితాంతం దేవునితోనే నడవటానికి నీ భవిష్యత్ అంతా ఆయన చేతిలో పెట్టి ఆయన కొరకే, ప్రభువా నా భవిష్యత్తు నీ చేతిలో పెట్టాను,
నన్ను నువ్వు వాడుకో అని నువ్వు చెప్పగలవా? చెప్పగలను. దేవునికి మహిమ కలుగును గాక. బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి, బిడ్డ యొక్క మీ ఎదుట చెప్పిన సాక్ష్యాన్ని బట్టి, దేవుని ఎదుటను, దేవుని సంఘం ఎదుటను ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువుకి ఎంతో మహిమ కలుగును గాక. సరే, బిడ్డకు ఒక వాగ్దానం ఇస్తాం. ఉదయకాలంలో నేను నా ప్రార్థనా సమయంలో నేను ప్రార్థన చేస్తూ వచ్చాను. బిడ్డలకి వాగ్దానం ఇవ్వాలి ప్రభువా. గత 3 రోజుల నుండి వీళ్ళ కొరకు నేను చాలా భారంగా, నిన్న ఉదయం అంతా కూడా ఇక్కడే నేను ప్రార్థన చేసుకున్నాను మందిరంలో. బిడ్డకి అటువంటి వాగ్దానం ఇచ్చినప్పుడు దేవుడు ఒక మాటలు నాకు దగ్గరికి తీసుకొచ్చాడు. ఉదయకాలంలో నా ప్రార్థనా సమయంలో బిడ్డకి అభిషేక్కి ఇచ్చే వాగ్దానము మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త అందరం చదువుదాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 18వ వచనం. మత్తయి సువార్త 12వ అధ్యాయము అందరం చదువుదామండి. 12-18 బిడ్డకి బాప్టిజం యొక్క వాగ్దానముగా చదువుదామండి. ఇదిగో ఈయన నా సేవకుడు, ఈయనని ఏర్పరచుకుంటుని, ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు, ఈయన మీద నా ఆత్మను ఉంచెదను. ఈయన అన్యజనులకు న్యాయ విధిని ప్రచురము చేయను. ఈయన నా ప్రాణమునకు ఇష్టుడైన నా ప్రియుడు. బిడ్డకి ప్రభు ఇచ్చిన వాగ్దానము బాప్టిజం సాక్ష్యం రాసుకున్నాను. నీకు కూడా రాసిస్తాను. కూర్చో. థ్యాంక్ యూ. రెండవది బి అభిషేక్ రాజ్. అభిషేక్ రాజ్. నీ పేరేనా? బి అభిషిక్త రాజ్. మీ నాన్నగారి పేరు? బి రారాజు. అమ్మగారి పేరు? ఎన్ఎస్ కుమారి. వెరీ గుడ్. యేసు ప్రభువారిని నీ స్వంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నావా? అంగీకరించున్నాను. యేసు ప్రభువారి యొక్క రక్తములో నీ పాపములు కడగబడి పవిత్రపరచబడి ఉన్నావా? కడగబడి పవిత్రపరచున్నాను. యేసు ప్రభువారు నిన్ను క్షమించి నీ పాపములను కొరకై మరణించి భూస్థాపన చేయబడి తిరిగి లేచాడని విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను. నువ్వు ఎప్పుడు రక్షింపడ్డానా? 2021. ఏదైనా వాక్యము నిశ్చయత నీకుందా? మాథ్యూ 19:26. మాథ్యూ 19 చూడని అవసరం లేదండి. మాథ్యూ 19:26. సరే, బాప్టిజం తీసుకోవడానికి ఎవరైనా బలవంతం చేశారా నిన్ను? లేదు, ఎవరు చేయలేదు. మరి ఎవరు చేయకపోతే ఎందుకు తీసుకుంటున్నావు? వాక్యాన్ని అంగీకరించాను. వెరీ గుడ్. వాక్యాన్ని అంగీకరించాను కాబట్టి బాప్టిజం తీసుకున్నావు. బాప్టిజం తీసుకున్న తర్వాత యేసుక్రీస్తు కొరకే నిలబడడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. సంఘములోను స్నేహితుల మధ్య దేవుని కొరకు సాక్షిగా ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. ఒకవేళ దేవుడు నీ పట్ల ఉన్న ప్రణాళికలకు నువ్వు పూర్తిగా విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను. అంత మాత్రమే కాదు, నీ ఫ్రెండ్స్ దగ్గర మళ్ళీ వారు రమ్మంటారు, చెడు స్నేహాల వైపు తిరగడానికి రమ్మంటారు. వెళ్తావా? వెళ్ళను. ప్రభు నీ సాక్ష్యాన్ని బలపరిచినట్లు నువ్వు నమ్ముతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ బిడ్డకు కూడా ఒక వాగ్దానము మనం చూద్దాం. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. అందరం కలిపి చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. అందరం చదువుదాం. 4:17. ఇందు నిమిత్తము ప్రభు నందు నా ప్రియుడును నమ్మకమైన నా కుమారుని తిమోతికి మీ వద్దకు పంపినాను. అది క్రీస్తునందు నేను నడుచుకునే విధముగా అతడు ప్రతి స్థలంలోను ప్రతి సంఘములోను నేను బోధించుదగను మీకు జ్ఞాపకము చేయను. ఒక్క మాట, ప్రభువునందు నాకు ప్రియుడును నమ్మకమైన నా కుమారుడు. బిడ్డకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి దేవునికి వందనాలు. 1 కొరింథీ 4:17లో నా ప్రభువునందు నాకు ప్రియుడు నమ్మకమైన నా కుమారుడు. దేవునికి నమ్మకమైన కుమారుడుగా ప్రభు నిన్ను సిద్ధపరచునుగాక. థ్యాంక్ యూ. నాన్న కూర్చో. జోయల్ షెడ్రక్. పి జోయల్ షెడ్రక్. నీ పేరేనా? పి జోయల్ షెడ్రక్. నాన్నగారి పేరు?
పి జాన్ సునీల్ రావు. అమ్మగారి పేరు? ఏ మృదుల. వెరీ గుడ్. నీ వయసు ఎంతనన్నా? 18 ఏళ్ళు. వెరీ గుడ్. ఏం చదువుతున్నావు? బీటెక్ ఫస్ట్ ఇయర్. వెరీ గుడ్. యేసు ప్రభువారిని నీ స్వంత రక్షకుడిగా నువ్వు విశ్వసించావా? విశ్వసించాను. యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో నీ పాపములు కడగబడ్డాయి, యేసు ప్రభువారు నన్ను పవిత్రపరిచాడు అని నువ్వు విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానములలో నేను పాలివాడినని నువ్వు విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను. యేసుక్రీస్తు వారు నా పాపముల కొరకై తన క్రయధనం అంతటినీ చెల్లించాడని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముతున్నాను. నమ్ముతున్నాను. ఎప్పుడు రక్షింపడ్డావు నాన్న నువ్వు? 2022 10వ తరగతి చదువుతున్నాను. 10వ తరగతి చదువుతున్నప్పుడు బిడ్డ రక్షింపడి ఉన్నాడు. కరెక్ట్. ఏదైనా వాక్యం యొక్క ఆధారం ఉందా? వాక్యం ఏదైనా ఉందా? దానియేలు 10:11. చూడండి, నాకు చూడనవసరం లేదు. దానియేలు 10:11. వెరీ గుడ్. నువ్వు బాప్టిజం తీసుకోవడానికి లేక మీ అమ్మగారు మీ నాన్నగారు ప్రోత్సాహపరిచారా, లేక నీకే ప్రేరణ వచ్చిందా? నాకే ప్రేరణ వచ్చి బాప్టిజం పొందుతున్నాను. అమ్మగారు తీసుకోరంటే తీసుకుంటున్నావా? లేదు. లేదు. వెరీ గుడ్. తర్వాత యేసుక్రీస్తు కొరకు సంఘములోను, స్నేహితుల మధ్య, సమాజంలోను సాక్షిగా నిలబడగలవా? నిలబడగలను. ఓకే. ప్రభు కొరకు నమ్మకమైన పరిచర్య చేయటానికి ఇష్టపడతావా? ఇష్టపడతాను. ప్రభువే నాకు మూలము అని నువ్వు అంగీకరించగలవా? అంగీకరించగలను. ప్రభు ఇచ్చిన బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి ప్రభువునకు మహిమ కలుగును గాక. బిడ్డకు కూడా ఒక వాగ్దానం ఇస్తున్నాం. దానియేలు 10వ అధ్యాయము 19వ వచనం. దానియేలు 10వ అధ్యాయము 19వ వచనం అందరం కలిపి చదువుకుందాం. దానియేలు 10వ అధ్యాయము 19వ వచనం. 19వ వచనం చదువుదామండి అందరూ. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభమగునుగాక, ధైర్యము తెచ్చుకొనమని నాతో చెప్పాను. అది నువ్వు బహుప్రియుడవు, భయపడకము, నీకు శుభము కలుగును కాక. బిడ్డ యొక్క బాప్టిస్ట్ సాక్ష్యం దేవుడి నీ సాక్ష్యాన్ని దేవుని ఎదుటను సంఘం ఎదుటను దీవించబడును గాక. కూర్చున్నాను. ఆమేన్. కూర్చో. టి అజయ్ కుమార్. నీ పేరు నాన్న? టి అజయ్ కుమార్. నాన్నగారి పేరు? టి ఆనంద్. అమ్మగారి పేరు? టి బుజ్జి. నీ వయసు ఎంత? 19 years. 19 years. బాబు అజయ్, యేసుక్రీస్తు ప్రభువారిని నీ స్వంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నావా? అంగీకరించి ఉన్నాను. యేసుక్రీస్తు రక్తములో నీ పాపములకు ప్రాయశ్చిత్తము కలిగిందని, యేసు ప్రభువారు నన్ను పవిత్రపరుచున్నాడని విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములో నేను కూడా పాలిభాగస్తుల్ని అని నువ్వు నమ్ముతున్నావా? నమ్ముచున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నా పాప శిక్షను అంతటిని భరించి, నా రుణమునంతటిని, పాపపు రుణమునంతటిని తీసివేసి నన్ను పాప విముక్తిని చేసి ఉన్నాడని నమ్ముతున్నావా? నమ్ముచున్నాను. ఎప్పుడు రక్షింపడి ఉన్నానన్నా? 2018. ఎలా రక్షింపడ్డావు? అయితే కసింకోట సువార్తకు వెళ్తున్నప్పుడు నేను అందరికీ కరపత్రికలు పంచుతున్నాను. అయితే ఒక అతను మాత్రం నాకు చదవడం రాదు అన్నప్పుడు నేను అతనికి అంతే చదివించి, అప్పటి వరకు నేను కూడా చదవలేదు కరపత్రికను. అది పాత సామాన్లు కొంటామనే కరపత్రిక. అప్పుడు నేను చదువుతున్నప్పుడు దేవుడు మన కోసం, మనం విలువలేని మనలను దేవుడు తన రక్తం ఇచ్చి మనలను కొన్నారని, అందులో పత్రిక గురించి మొత్తం అంతా ఉంది. మన పాపముల గురించి దేవుడు ప్రాయశ్చిత్తం అనుభవించి మన కోసం శిలువ మరణము పొందారని. అప్పటి నుంచి సువార్తలకు వెళ్తూ నేను రక్షింపబడ్డాను. దేవుని నువ్వు బాప్టిజం తీసుకోవడానికి నీకు అంగీకారమేనా, లేకపోతే మీ మామయ్యలు ఎవరైనా ప్రోత్సాహపరిచారా? అంగీకారమే, నాకు ఎవరు ప్రోత్సాహపరచలేదు. లేకపోతే మీ అమ్మగారు? లేదు, ప్రోత్సాహపరచలేదు. నీకు పూర్తిగా అంగీకారమేనా? అంగీకారమే. నువ్వు బాప్టిజం తీసుకున్న తర్వాత దేవుని కొరకు సాక్షిగా నిలబడటానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. లేక స్నేహితులతో తిరగడానికి ఇష్టపడుతున్నావా? లేదు, దేవుని మందిరంలో పరిచయం చేయడానికి ఇష్టపడుతున్నాను. చాలా సంతోషం. ప్రభు బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని ఎదుటను
సంఘం ఎదుట బిడ్డ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని ఎంతో మహిమపరుస్తున్నాం. బిడ్డకి ఒక వాగ్దానం ఇస్తున్నాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం అందరూ కలిపి చదువుకుందాం. యెషయా గ్రంథము 43:4 చదవండి. నీవు నా దృష్టికి ప్రియుడవైనందున గనుడవైతివి. నేను నిన్ను ప్రేమించున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించున్నాను. నా ప్రాణమునకు ప్రతిగా జనములను అప్పగించుకున్నాను. చూసా, దేవుని దృష్టికి ఇతడు ప్రియుడు కాబట్టి దేవుడు అతన్ని ఘనపరుస్తాడు. దేవుడు అతన్ని పరిచర్య చేస్తాడు. అర్థమైంది. కూర్చున్నాను. థ్యాంక్ యూ. సుందర్ వై సుందర్. ఈయన నికోడమస్. ఈయన లాస్ట్ అవర్లో ఫోన్ చేసి గత వారంలో నేను ఫోన్ చేశాను. పెదనాన్న నాకు ప్రాక్టికల్ ఉన్నాయి, తర్వాత నేను ఇప్పుడు తీసుకోను అని చెప్పేసిన తర్వాత మొన్న ఫ్రైడే ఫోన్ చేసి, పెదనాన్న నేను బాప్టిజం తీసుకుంటున్నా అని ఆయన రావడం లేట్ అయింది. నికోడమస్ లాగా రాత్రి వచ్చి తెల్లవారుజామున ఈయనకి క్లాస్ అయ్యింది. అర్థమైందండి. ఆ నికోదెమస్ ప్రభువుని తృణీకరించవచ్చు, కానీ ఈ నికోదెమస్ ప్రభువుని సంపూర్తిగా అంగీకరించి ఉదయ కాలంలోనే నా క్వైట్ టైంలో బిడ్డతో మాట్లాడి బిడ్డను సిద్ధపరచడం జరిగింది. నాన్న, నీ పేరేం పేరమ్మా? వై సుందర్. నాన్నగారి పేరు? వై రక్షణానంద్ కుమార్. అమ్మగారి పేరు? వై నిర్మల పద్మావతి. నీ వయసు ఎంత నాన్న? 23. ఏం చదువుతున్నావు? BDS ఫైనల్ ఇయర్. వెరీ గుడ్. యేసుక్రీస్తు ప్రభువారిని నీ స్వంత రక్షకుడిగా అంగీకరించున్నావా? అంగీకరించి ఉన్నాను. యేసుక్రీస్తు రక్తములో నీ పాపములు పవిత్రపరచబడి కడగబడి ఉన్నాయనే గొప్ప నిశ్చయత నీకుందా? నిశ్చయత నాకుంది. నీ పాపములు క్షమించే దానికి ఆయన సిద్ధముగా ఉండి నీ ప్రతి పరిస్థితిలో కూడా ఆయన నీకు తోడై ఉన్నాడని విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను. యేసుక్రీస్తు వారి యొక్క మరణము, భూస్థాపన, పునరుద్ధానములో నేను కూడా పాలివాడిని అని నువ్వు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. బాప్టిజం తీసుకోవటానికి నీకు పూర్తిగా అంగీకారమేనా? అంగీకారమే. లేకపోతే నాన్న ప్రోత్సాహం చేశాడా, అమ్మ ప్రోత్సాహం చేశారా? ఎవరు ప్రోత్సహించలేదు. పెదనాన్న ప్రోత్సహించాడా? లేదు. నీకు నువ్వుగానేనా? నాకు నేనుగానే తీసుకున్నాను. వెరీ గుడ్. యేసుక్రీస్తు కొరకు నువ్వు బాప్టిజం తీసుకున్న తర్వాత నీ ఫ్రెండ్స్ ద్వారా వచ్చే ప్రతి శోధనని జయించడానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడుతున్నాను. స్నేహితుల మధ్య ఒకవేళ దేవుడు ఉన్నత స్థితిలో ఉంచినప్పుడు నీవు దేవుని కొరకు సాక్షిగా జీవించగలవా? జీవించగలను. దేవునికి నీ జీవితము సమర్పించినప్పుడు దేవుడే నా భవిష్యత్తును చూసుకుంటాడు అనే విశ్వాసత నీకుందా? విశ్వాసత నాకుంది. దేవుడు నిన్ను తప్పించిన ప్రతి ప్రమాదముల నుండి నా దేవుడే నాకు తోడై ఉన్నాడని విశ్వసిస్తున్నావా? విశ్వసిస్తున్నాను. దేవుడు ఈ బిడ్డిచ్చిన సాక్ష్యాన్ని బట్టి దేవుని ఎదుటను సంఘం ఎదుటను ఆ సాక్ష్యాన్ని దేవుడు దీవించునుగాక. బిడ్డకి కూడా ఒక వాగ్దానము మనం ఇస్తున్నాం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వచనం. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వచనం. అందరం చదువుదామండి. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయము 12వ వచనం చదువుదాం. బెంజమిన్ గురించి ఇట్లా బెన్యామీను యెహోవాకు ప్రియుడు, ఆయన యొద్ద అతడు సురక్షితముగా నివసించును, దినమెల్లా ఆయన అతనికి ఆశ్రయముగా ఉండును. ఇతడు కూడా దేవునికి ప్రియమైనవాడు, సురక్షితముగా దేవుని యొద్ద నివసించేవాడు, దేవుడి అతని బిడ్డకు ఆశ్రయం. ప్రభు ఈ సాక్ష్యాలని దీవించునుగాక. కూర్చున్నాను. చాలా సంతోషం. బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాలను బట్టి దేవునికి ఎంతో వందనస్తులం. అందరికి కూడా దేవుడు నాకు ఉదయ కాలంలో అన్న కూడా ఇప్పుడు చెప్పున్నాడు. దేవుడు నేను ఉదయ కాలంలో ఈ బిడ్డలకి ఏ వాగ్దానం ఇవ్వాలనుకున్నప్పుడు ప్రియుడు అనే మాటను నా గమనంలోనికి తీసుకొచ్చాడు. వీళ్ళందరూ కూడా దేవుని దృష్టికి ఎంతో ప్రియులు. సరే, ప్రార్థన చేసుకుందాం. పాట పాడుకుంటుండగా మనం వెనక్కి వెళ్దాం. వెనకాల బిడ్డలకు బాప్టిజము ఇస్తారు. ప్రార్థన చేసుకుందాం. అన్న శేఖరన్ వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధమైన తండ్రి, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవ, కనికరంగల దేవ, ప్రేమగల దేవ, ఇంతవరకు దేవ పాటల ద్వారా మిమ్మల్ని మీరు గండపరుచుకున్నారు. అందరిని బట్టి వందనములు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. నీ బిడ్డలు బాప్తీస సాక్ష్యం ఇవ్వబోతుండగా ఈ పరిచయం అంతట్లో మీరు ఉండమని వేడుకుంటూ వస్తున్నాం. వారు సంఘం ఎదుట మరి చేసిన తీర్మానమును మీరు మరి అంతం వరకు వారు నిలిచి ఉండినట్లుగా కృప చూపించమని వేడుకుంటూ వస్తున్నాం. ముందున్న పరిచయం అంతటిని దేవా నీ చేతికి అప్పచెప్తూ యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి మనం పాట పాడుకుంటూ వెనక్కి వెళ్తాం. రక్షణ బాప్టిసాలు ఇస్తారు, అలాగే వస్తారు. తర్వాత అందరూ కూడా అయిపోయిన తర్వాత మీరు ఇక్కడ రండి. వారు బట్టలు మార్చి వచ్చిన తర్వాత మనం హస్త నిక్షేపణ చేస్తాం. కొంచెం ఒక్క 2 నిమిషాలు వాక్యం ఉంటుంది అక్కడ, ఒక 5 నిమిషాలు హస్త నిక్షేపణ చేస్తాం. ఆ తర్వాత మన ఆరాధనలోనికి వెళ్దాం. ఒక పాట పాడదాం. శ్యాంబాబు రాను, తీసారా? పాట తీసారా? బిడ్డలు మీ జోబిల్లో ఏమైనా ఉంటే తల్లిదండ్రులకు ఇచ్చేసేయండి, అన్నీ ఖాళీ చేసుకోండి. పాట పాడుకుంటూ వెళ్దాం. ఏం పాట చూడు. సంతోషమే సమాధానమే. సంతోషమే సమాధానమే. అది అందులో సంతోషం. 618 పాట సంఖ్య 618. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. నా హృదయము వింతగా మారెను, సమాధానమే సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. వై అభిషేక్ అలాగా స్టూల్ ఎక్కడ తీసి పెట్టి ఓకే అండి. వై అభిషేక్ అభిషేక్ బాబాయ్ మీరు కరెక్ట్ పట్టుకోవాలి, ఎవరి డైరెక్షన్ ఫాలో అవ్వాలి. సంఘము ఎదుటను దేవుని ఎదుటను ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి బాప్తిస్తున్నా. ఈ బిడ్డ కొరకు మన మధ్యన అన్న దేని ప్రార్థన చెప్తారో వారు చేయండి. ప్రేమల తండ్రి, మీ స్తోత్రం చేస్తున్నాం. ప్రభావితంలో అక్షేతం బట్టి ఉన్నాములు, మీరు అతి సంకల్పం పనిచేస్తున్న నెరవేర్చిన స్తోత్రములు మ్యాగ్నెట్ లోబడి ఆయన తనిచ్చిన సాక్షిని బట్టి వందనములు. ప్రభా ఈ వాక్యానుసారము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో అతడికి బాప్తిసం తీసుకుంటుండగా అతడికి మీరు జ్ఞాపకం చేసుకుని మీ సాక్షి రాజుగా నెరవేర్చండి, మీరు మాయ చేసుకుని యేసు నామం నా స్థితి సాధిస్తున్నాం తండ్రి. సౌండ్ సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే,
సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం ఈ సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కావాలేనా నేడే యేసు రక్షకుడము నేడే యేసు రక్షకుడము ప్రార్థన చేస్తారు. తండ్రి బాప్తిసం బిడ్డలకు ఇచ్చిన్నగా తండ్రి వేసే మీ నామ మహిమార్పణం తండ్రి ఏ కార్యం చేస్తున్నగా తండ్రి బిడ్డలు మీకు నమ్మకమైన సాక్షిగా తండ్రి జీవించట్లు సాయం చేయండి ప్రభావ మీరు కృప చూపించండి చేసే పరిశుద్ధమైన ఇచ్చినాం తండ్రి. సంఘం ఎదుటను దేవుని ఎదుటను బిడ్డిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఈ బిడ్డకి మనము బాప్తిసం ఇస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున బాప్తిసం ఇస్తున్నాం. ఈ సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కాను ఇరువబడెను నా మనోనేత్రము ఇరువబడెను నా మనోనేత్రము యేసు నన్ను ముట్టినందునా యేసు నన్ను ముట్టినందునా ఈ సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కావాలేనా ఈ సంతోషము నీకు కావాలేనా నేడే యేసు రక్షకుడము నేడే యేసు రక్షకుడము మా తండ్రి పరిశుద్ధమైన దేవా మీ ధన్యవాదాలు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభు ఆయన సమయంలో జీవన బట్టి స్తోత్రములు ప్రభు ఆయన రక్షణ విషయం బాప్తిస్మ విషయమై సంగవేదిక ఆ బిడ్డకుల సాక్ష్యాన్ని బట్టి మేము ఇస్తున్నాం ఈ సంతోషకరమైన దినము ఆ బిడ్డకి కుటుంబానికి మాకు అనుగ్రహించినందుకు వందనములు. అనే సమయంలో సంగవేదిక ఆ బిడ్డకి ఆయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిస్మం ఇవ్వడానికి మీరు ఇచ్చిన అవకాశం అధికతను యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవుని ఎదుటను సంఘం ఎదుటను బిడ్డిచ్చిన సాక్ష్యాన్ని బట్టి ఆ బిడ్డకి మనము బాప్తిసం ఇస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మకు బాప్తిసం. ప్రవేశించు నీవుల్లామందు ప్రవేశించు నీవుల్లామందు సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం. ప్రార్థన చేస్తాం. ప్రేమించిన ప్రియ పర్లోకము తండ్రి పరిశుద్ధన తండ్రి నందు దేవాన్ని కొందనాలు స్తోత్రాలు బిడ్డలు ఐదుగురు ప్రభా ఈ దినం తండ్రి వారి సాక్ష్యం పెట్టి నాయన వారిని తండ్రి నాయన ప్రభా వారి శిల్లో తండ్రి ఎంతగానో గొప్ప కార్యం చేసే దేవుడుగా ఉన్నా తండ్రి నాయన ప్రభా వారి విశ్వాసం కలిగి ప్రభా బాప్తిసం సిద్ధపడ్డారు అందరి మీద కొందనాలు చెల్లించుకొస్తున్నాను ప్రభా మరి ఈ దినం తండ్రి బిడ్డల విషయంలో మీ ఆత్మ కుమరించి నాయన
మీ ఆత్మ ద్వారా ఈ దినం నుండి మొదలుకొని ప్రభు శ్వాస దినం వరకు కూడా సజీవంగా క్షేమంగా తండ్రి మరి ఈ శ్వాసం కలిగి నాయన తండ్రి నీ రక్షణలో నడిచే వరకు సిద్ధపరచండి తండ్రి. ప్రతి విషయంలో నీ ఆత్మ నింపబడమని కోరుకుంటూ నా ప్రభు రక్షణ సీకంతో బట్టి ఈ ప్రార్థన నీ కాడికి వేడుకుంటున్నా తండ్రి. దేవుని ఎదుటను సంఘం ఎదుటను బిడ్డ అజయ్ కుమార్ ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి బాప్టిసం ఇస్తున్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మను అజయ్కి బాప్టిసం ఇస్తున్నాం. సంతోషము సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే సంతోషమే సమాధానమే చెప్పనా సత్యమైన సంతోషం చెప్పనా సత్యమైన సంతోషం. ప్రార్థన తండ్రి సాక్ష్యాలు బట్టి బిడ్డ సుందర్ దేవుని ఎదుటను సంఘము ఎదుటను బిడ్డ ఇచ్చిన సాక్ష్యమును బట్టి బాప్టిసం ఇస్తూ ఉన్నాం. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున సన్నిధికి బాప్టిసం ఇస్తున్నాం. ఇప్పుడు ముగించుకుంటాం. మనందరం మందిరంలోకి ప్రార్థన చేద్దామండి. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, ఇంతవరకు కాపాడి భద్రపరిచారు. ఎదురు సాయం చేసి 5 బాప్టిసం ఇచ్చారు. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ నామమున దేవుని దూత నేర్చును పరిశుద్ధ నేర్చును భక్తి నేర్చును ప్రభావ చూస్తున్న దేవుడు సంఘం కూడా బహిరంగంగా సాక్షి ఇచ్చినది వందనాలు స్తోత్రాలు చేసి విదేశాల దూతలు పరలోకమైన దేవుని యందు ఎంతో ఆనందిస్తున్నారు. దాన్ని బట్టి వందనాలు స్తోత్రం. ఎవరొస్తున్న ప్రభా మీరే బలపరిచి భద్రపరిచి సాయం చేస్తున్నారు. దయచేయండి, గలపరచండి ప్రభా. తీసుకునే బిడ్డలు కూడా మీరు దీవించి ఆశ్రయించి సాధించి ప్రభావ మీరు తోడేడు దయచేయండి. ఎంతో గొప్పది ప్రేమగల దేవుడు తండ్రి. నా ప్రియుడు నా ప్రియుడు నా ప్రియుడు అని చెప్పారు ప్రభా. 5 కూడా వాగ్దానం ప్రియుడైన వాగ్దానం పిలవాలని ఇచ్చారని వందనాలు స్తోత్రాలు ప్రభావ. ముందు కార్యక్రమం చేతికప్పుడు తీసుకొచ్చిన సంఘం అంతా చేస్తాను మహారత్నమాను ప్రత్యేకము విశేష ఆత్మగాను మీరు మంచి ప్రయోజకులై మంచి మిషనరీ వలె ఈ సంఘం మంచి పేరు తెచ్చుకునేలా సహాయం చేస్తున్నాడు. దయచేస్తున్నారని యేసు ప్రభు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆశీర్వాదం వైపాల్ గారు ఇస్తారు. నేను బలోపదాన్ని మసీక్ అని చెప్తాను. ఆశీర్వాదం మన తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ పట్ల సంఘం వేస్తున్నాం. పరిశుద్ధం నీతి మంత్రి వేస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క రక్తం కొనవలసి सदाकाल तोड़ने जाता बोलिए खुदा मसीह की जल्दी आने वाला प्रवेश मसीह के आने वाला प्रवेश मसीह के वासी प्रवेश मसीह के वासी प्रवेश मसीह के हालेलुया 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 వాయ్ ఎవరు మీరు బయటకు రండి. వాళ్ళు బట్టలు మార్చుకుంటున్నారు. ప్రేమ గల తండ్రి, పరిశుద్ధ ప్రభువా, బిడ్డలు ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి నేను గనపరుస్తున్నాను దేవా. మా బిడ్డలు మా కళ్ళ ముందు పెరిగిన వారు
సండే క్లాస్కి వచ్చినట్టు వారు వాక్యానికి విధేయత చూపించారు. ఇది ఎంతో సంతోషం నాయన. పరలోకంలోనూ సంతోషిస్తున్నాం, దూతలతో సంతోషిస్తున్నారు, సంఘము సంతోషిస్తుంది, తల్లిదండ్రులు బంధుమిత్రాదులందరూ సంతోషిస్తున్నారు. సన్మార్గములో క్రీస్తు మార్గములో నడవటానికి వారికి ఇచ్చిన ప్రేరణ బట్టి నీకు వందనాలయ. ఇంత సమయం మా కొరకు ఆశీర్వాదకరముగా మార్చమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. పాట సంఖ్య 123, పాత పాటల పుస్తకంలో 121. ఆనందమానందమానందమే, ఆనందమానందమే, ఆనందమానందమానందమే, ఆనందమానందమే. నా ప్రియ యేసు గొప్ప రక్షణ నివసిలువలు బలియాయన్. నా ప్రియ యేసు గొప్ప రక్షణ నివసిలువలు బలియాయన్. ఆనందమానందమానందమే, ఆనందమానందమే, ఆనందమానందమానందమే, ఆనందమానందమే. నా ప్రియ యేసు పాప పడక నుండి నన్ను పైకి లేపేను. నా ప్రియ యేసు పాప పడక నుండి. దయచేసి లేచి నిలబడండి, నిలబడి పాడుకుందాం. ఆనందమానందమానందమే, ఆనందమానందమే, ఆనందమానందమానందమే, ఆనందమానందమే. నా ప్రియ యేసు తన రక్తములో ప్రేమతో నన్ను కడిగెను. హల్లెలూయా. నా ప్రియ యేసు తన రక్తములో ప్రేమతో నన్ను కడిగెను. ఆనందమానందమానందమే, ఆనందమానందమే, ఆనందమానందమే. నా ప్రియ యేసు బాప్తిసమున నన్నైక్యపరచెను. హల్లెలూయా. నా ప్రియ యేసు బాప్తిసమున నన్నైక్యపరచెను. ఆనందమానందమానందమే, ఆనందమానందమే, ఆనందమానందమానందమే, ఆనందమానందమే. నా ప్రియ యేసు నీతి వస్త్రము నాకు ప్రీతితో తొడిగెను. నా ప్రియ యేసు నీతి వస్త్రము నాకు ప్రీతితో తొడిగెను. ఆనందమానందమానందమే, ఆనందమానందమే, ఆనందమానందమానందమే, ఆనందమానందమే.
రక్షణను చేరనా నా ప్రియ యేసు గొప్ప రక్షణను చేరనా ఆనందమానందమానందమే ఆనందమానందమే ఆనందమానందమానందమే ఆనందమానందమే నా ప్రియ యేసు స్తుతి పాత్రుండని హల్లెలూయా పాడెదను నా ప్రియ యేసు స్తుతి పాత్రుండని హల్లెలూయా పాడెదను ఆనందమానందమే ఆనందమానందమానందమే ఆనందమానందమే ఒక 5 నిమిషాల్లో చిన్న వాక్య భాగాన్ని చూసుకొని బిడ్డలకు ప్రార్థన చేద్దాం. బాప్టిజం అనేది వారిచ్చిన బహిరంగ సాక్ష్యాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులం. అయితే బిడ్డల మీద చేతులుంచి ప్రార్థన చేయడానికి చిన్న తలంపులు. 1 తిమోతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము. తిమోతీలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం అందరం చదువుదాం. 14వ వచనం అందరం చదువుదాం. బయట ఎవరున్నా వచ్చేసేయండి లోపలికి. బయట ఎవరున్నా లోపలికి చదువుదామండి. పెద్దలు హస్తనిక్షేపణము చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడినవి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. 15 కూడా నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరించము, వీటి అందే సాధకము చేసుకును. ఎందుకు హస్త నిక్షేపణ యొక్క ప్రాముఖ్యత ఎందుకైందంటే చూడండి, యవనుల గురించి అక్కడ రాయబడి ఉంది. బిడ్డలు వారిచ్చిన సాక్ష్యం బట్టి ఎంతో సంతోషం మనకి. పెద్దల హస్త నిక్షేపణ చేయగా ప్రవచన మూలముగా నీకు అనుగ్రహింపబడినవి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయాలి. ప్రభు వారి మీద మేము మనందరము చేతులుంచి వారి కొరకు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారిని వాడుకుంటాడు. కాబట్టి అపొస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ నిన్ను కూడా అలాగే మేము ఏం చేసాం, తిమోతి నీ మీద మేము చేతులుంచి ప్రార్థన చేశాం, నిన్ను మేము పరిచర్యకి అప్పగించాం, లేకపోతే నిన్ను సంఘమున యొక్క అంగములుగా చేర్చుకుని ఉన్నాం. తిమోతికి అపొస్తలుడైన పౌలు ఇస్తున్న హెచ్చరిక ఏంటంటే, పెద్దలు హస్తనిక్షేపణ చేశారు కదా, అయితే అది చేసిన తరువాత నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకు. దేవుడు నిన్ను ఏ పిలుపు కొరకైతే మిమ్మల్ని పిలిచినాడో దాన్ని మీరు అలక్ష్యము, రక్షణను కానీ దేవునిని కానీ అలక్ష్యము మనం ఎంత మాత్రం కూడా చేయకూడదు. చూడండి 5వ అధ్యాయము 22వ వచనం. 1 తిమోతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చదువుదాం అందరమును. త్వరపడి ఎవని మీద హస్త నిక్షేపణ చేయకము, పరుల పాపములో పాలువాడవైకుందుము, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూసి. ఇంకొక ఆజ్ఞ ఇస్తున్నాడు తిమోతికి, నీలో ఉన్న నిన్ను అభిషేకించాం, లేక నీ మీద చేతులుంచి పెద్దలుగా మేము ప్రార్థన చేశాం, నీలో ఉన్న ఆ వరమును కానీ నువ్వు అలక్ష్యము, దేవుని మందిరాన్ని మీరు అలక్ష్యము చేయకూడదు. దేవుని మీకు ఇచ్చిన రక్షణ కానీ బాప్టిస్ట్ సాక్ష్యం కానీ మాత్రము కూడా అలక్ష్యము చేయకూడదు. ఇంకొక ఆజ్ఞ కూడా తిమోతికి ఇస్తున్నాడు, త్వరపడి ఎవరి మీద హస్త నిక్షేపణ చేయకము. కానీ ఇంకోటి అంటున్నాడు, ఏమంటాడు, నీవు పవిత్రుడుగా ఉండునట్లు చూసుకో. దేవుని ఎదుట ఎల్లప్పుడూ పవిత్రుడుగా ఉండటానికి మనం చూసుకోవాలి. 2వ తిమోతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2వ తిమోతీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చదువుతారా? 6వ వచనం
అందరూ చదువుదాం. ఆ హేతువు చేత నా హస్తనిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావారము ప్రజ్వలింపవలనని నీకు ఇంకొక ఆజ్ఞ చెప్తున్నాడు. నీవు నా హస్తనిక్షేపణ వలన, ఈ మాట గమనించండి. తిమోతికి ఎవరు హస్తనిక్షేపణ చేశారు? ఎవరండి? పౌలు. నా హస్తనిక్షేపణ అన్నాడు. అంటే పౌలే తిమోతి మీద చేతులుంచి చూడండి ఎంత మంచిగా ఉన్నాడు. చూడండి, ఆ హేతువు చేత నా హస్తనిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని కృపావరం. చూసారా, ఇది ఏంటంటే తెలుసా, దేవుని యొక్క సేవకులు, దేవుని పెద్దలు అందరూ కూడా హస్తనిక్షేపణ చేయడం వలన దేవుడు తన కృపావరాలతో మిమ్మలను నింపేవాడుకున్నాడు. తన సంఘములో అంగములుగా, అంటే తిమోతికి హస్తనిక్షేపణ ఎవరు చేశారు అంటే ఎవరండి? పౌలు గారు. చూడండి అక్కడ ఎంత స్పష్టంగా ఉందో. ఆ హేతువు చేత హస్తనిక్షేపణ వలన నీకు కలిగిన దేవుని వరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు మీకు ఎవరికే ప్రార్థన చేస్తారు, అర్థమైందా? ఎప్పుడు కూడా అలక్ష్యం చేయకూడదు, పవిత్రుడిగా ఉండునట్లు చూసుకోవాలి. మూడవది, దేవుని కృపావరం నుండి మీరు బయటికి వెళ్ళకూడదు. 3 ఇన్స్ట్రక్షన్స్, అర్థమైందా? 1, మీకు ఇచ్చిన రక్షణ, మీ మీద ఇచ్చిన దేవుని అభిషేకాన్ని మీరు అలక్ష్యం చేయకూడదు, దేవుని మందిరాన్ని అలక్ష్యం చేయకూడదు. 2వది, పవిత్రుడిగా ఉండినట్లు మనము చూసుకోవాలి, ఎల్లప్పుడూ కూడా పవిత్రత కలిగి ఉండాలి. 3వది ఏంటండి? దేవుని కృపావరమును ఏం చేయాలండి? ప్రజ్వలింపజేయాలి. దేవుడిచ్చిన వరాలని మనం ఉపయోగించుకోవాలి, దాచుకోకూడదు. అర్థమైందా డాడీ? దాచుకోకూడదు. ఓకేనా? మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. కళ్ళు మూసుకోండి. అన్న జర్మియన్న గారు, శేఖర్ అన్న, శ్యామన్న గారు, రండి అన్న. ఓకే, రక్షణ రండి, నాన్నగారు రండి. దయచేసి అందరూ ప్రార్థనలో ఉండండి. ఒక్కొక్కరిని పిలుస్తాం. ప్రార్థన రామన్న గారు, అభిషేక్, మీరందరూ కూడా ప్రార్థనలో ఉండండి. అభిషేక్ గురించి అన్న శేఖర్ అన్న ప్రార్థన చేస్తారు. చేతులు వేస్తున్నాము అన్నప్పుడు మీ చేతులు వీటి మీద పెట్టండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకముల నా ప్రియ పరలోకపు తండ్రి, కనికరం గల దేవ, ప్రేమ గల దేవ, మరొకసారి నీ పాద సన్నిధిలో నీ బిడ్డలుగా సంఘంగా కూడి రావడానికి ఇచ్చిన కృపను బట్టి వందనములు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం దేవా. మరి ఎలివాడ అభిషేకం బట్టి వందనములు, స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. నీ కుమారుడు తండ్రి తన పాపములు ఒప్పుకొని యేసు రక్తములో తన హృదయమును పవిత్రపరుచుకొని రక్షణ నిశ్చయం చేసుకొని బాప్తీసములో మరి సాక్ష్యం ఇవ్వడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు. నీ కుమారుడు తన జీవిత కాలం అంతా కూడా తండ్రి మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ సహాయము, నీ కనికరమును, నీ ప్రేమను నీ బిడ్డ పట్ల అనుగ్రహించమని పెట్టుకుంటూ వస్తున్నాం దేవా. వాక్యం ద్వారా సెలవిచ్చినట్లు అక్ష నిక్షేపణ ద్వారా కలుగు కృపావరములు మరి నీ బిడ్డకు అనుగ్రహించమని పెట్టుకుంటూ వస్తున్నాం. నీ బిడ్డను ఆశీర్వదించు తండ్రి. నీ బిడ్డ అనేకులకు మార్గదర్శకంగా ఉండునట్లు సహాయం దయచేయండి. నువ్వు నా సేవకుడవు, నీలో నన్ను మహింపరచదనని యాకోబును అన్నట్టుగా నీ బిడ్డను కృప చూపించమని పెట్టుకుంటూ వస్తున్నాం. బిడ్డకి ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు. మత్తయి సువార్త 12:18 ప్రకారం బిడ్డను ఆశ్రయించి దీవించి అనేకులకు మార్గదర్శకంగా ఉండమని, కృపావరాలతో వరముతో నీ బిడ్డను నింపుమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్.
ప్రేమ కలిగిన తండ్రి, మా రక్షకుడు ప్రభు యేసు నామమున మీ స్తోత్రములు. అభిషిక్త రాజు మట్టి మీ స్తోత్రములు. తను మీరు ప్రేమించి తన జీవితంలో మీరు అనుగించిన నిత్యమైన రక్షణ కొరకై స్తోత్రములు. పాపక్షమాపణ ఇచ్చిన, నూతన సృష్టిగా చేసినావు. మీ ఆజ్ఞకు తను విధేయత చూపిన వాడై నాడు సంఘం ఎదుట ప్రభా నీటి బాప్తిస్మంలో సాక్ష్యం ఇచ్చినందుకే ప్రభా మీ స్తోత్రములు. ఇక నుండి తాను ఒంటరిగా లేడని, మీ సంఘంలో ఒక అంగంగా చేయబడ్డాడు అన్న సత్యానికి సాదృశ్యంగా ప్రభా మా చేతి నుంచి ఈ బిడ్డ కొరకై ప్రార్థిస్తున్నాం. నాయన అభిని మీరు దీవించండి. తండ్రి తనకి ఇవ్వబడిన వాగ్దానం మొదటి కొరింథీ 4:17 ఆయన సంపూర్ణంగా బిడ్డ జీవితంలో నెరవేర్చుకున్నాము. నమ్మకమైన ప్రియకుమారుడు తిమోతిని పోలి రామదినాల్లో ప్రభా బిడ్డ జీవించలాగిన పరిశుద్ధాత్మ ద్వారా ఈ బిడ్డను మీరు ముద్రించమని ప్రార్థిస్తున్నాం. ప్రభా అనేక మంది రక్షణ కొరకు, మీ రాజ్యవ్యాప్తి కొరకు, సంఘంలో సేవలో సహకారిగా ప్రభా బిడ్డను జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం. దాని భవిష్యత్తు ఎంతో దీవెనకరంగా చేయండి. తన ద్వారా మీ నామానికి ఎంతగానో మహిమ తెచ్చుకోమని యేసు ప్రభు మా రక్షకు నామంన స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల తండ్రి, దయగల ప్రభా, జోయల్ షెడ్రక్ కొరకు ప్రార్థిస్తున్నాం. సాయం చేయండి. బాబును మీరు రక్షించుకొని ప్రేమించి భద్రపరిచినందుకు కొందనాలు స్తోత్రాలు. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనామను ప్రత్యేక దినము బాప్టిజం తీసుకుంటూ ఇచ్చినట్టు కొరకు కొందనాలు స్తోత్రాలు చేసినాం. ఎంతో గొప్ప దేవుడు, ప్రేమగలదు. పరలోకముల దూతలు, భక్తులు, పరిశుద్ధులు అందరూ కూడా దేవుని ఎదుట ఎంతో సంతోషిస్తున్నారు. సంఘం కూడా ఎంతో దాన్ని బట్టి వందనాలు. తండ్రి కుమార్ పరిశుద్ధాత్మనామన బిడ్డ మీద చేస్తున్న హస్తనిక్షేపం చేస్తున్న మీరే సాయం చేయని. ఆయనకి ఇచ్చిన వాగ్దానం దానియేలు 10:19 ప్రకారంగా మీరే నెరవేర్చండి, బలపరచండి, కృప చూపించండి, సాయం చేయండి. దాసుడు సునీల్ అన్న సిస్టర్ గారు, మృదులా గారిని కూడా వారి కోరిక ఎంతో గొప్పది. కీర్తన 24 నీ కోరిక నీ సఫలపరిచే దేవుడు. బాబు కొరకు ఎంతో ప్రార్థన చేశారు, ప్రార్థన నెరవేర్చారు, ప్రార్థన సఫలపరిచారు. 57వ కీర్తన 2వ వచనం నా కార్యము సఫలం చేయని మొరపెడుతున్న రీతిగా ఆ విధంగా వీళ్ళ భవిష్యత్ జీవితమంతలో నీ మంచి మిషనరీ వలె గొప్ప సేవకుడిగా, అనేక ఆత్మ రక్షించేబిడ్డగా, కడపంతా మార్చేబిడ్డగా సాయం చేయండి, పొద్దుటూరు మార్చేబిడ్డగా సాయం చేయండి, విశాఖపట్నం మార్చేబిడ్డగా సాయం చేయండి. హస్తనిక్షేపం చేస్తున్న మీరే కృప చూపి సేవకులు, భక్తులు, పరిశుద్ధులు అందరం కలిసి మా ప్రార్థన ఆలకించి అంగీకరిస్తారని సంఘమంతా నీ చేతికి అప్పచెప్పుకుంటూ యేసు ప్రభువు ప్రశస్తమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి నీకు వందనములు స్తుతులు చెల్లిస్తున్నాం. కృతజ్ఞతలు చెల్లించుకుని తండ్రి బాల్యం ఏర్పాటు చేసుకొని జగత్పురం దయపడి నీ కుమారుడిగా నా తండ్రి నీ రక్తంతో కడగబడి నీ కుమారుడిగా చేసినందుకై వందనాలు చెల్లించుకుంటున్నాం. యేసయ్య నీకు స్తుతులు చెల్లించున్నాం, స్తోత్రాలు చెల్లించున్నాం, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం. నీ కొరకు పనిముట్టుగా, నీ కొరకు రానరువారుగా, నీ కొరకు తండ్రి పనిచేసే యోధుడిగా కృప దయచేసి సంఘంకు అంగంగా, సంఘంగా తండ్రికి ఒక బలమైన శక్తిగా మీరు ఏర్పాటు చేసేందుకు నీకు వందనములు స్తోత్రాలు చెల్లించుకుంటూ సంఘాన్ని సంఘ విశ్వాసుల్ని, పరిస్థితుల్ని, నీతిమంతుల్ని అందరినీ కూడా క్షేమంగా నడిపిస్తారు. వందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఆయన సాక్ష్యం భూదిగాంతం నా తండ్రి చెదిరినట్టుగా నీ కృప దయచేస్తున్నాను. క్రీస్తు పెట్టి అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన మా తండ్రి, మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో తండ్రి బిడ్డ సుందరిచ్చిన సాక్ష్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రభా బిడ్డను కాచి కాపాడి నీ రక్షణతో అలంకరించుకొని ప్రభా నీ మాటకు, నీ సంకల్పాన్ని నిరాకరించకుండా నీ ఆజ్ఞకు విధేయత చూపించిన బిడ్డగా మీరు తీర్చిదిద్దారు. తన భవిష్యత్తు నీ కొరకే నమ్మకమైన బిడ్డగా అనేక మందికి తండ్రి ప్రయోజనకారిగా తండ్రి మీరు మార్చమని కోరుతున్నాం దేవా. నూతనమైన కార్యము బిడ్డలో చేశారు, నూతనమైన భవిష్యత్తు మీరు దయచేయండి. బిడ్డ మీద మేమందరము చేతులుంచి ప్రార్థన చేస్తున్నాం దేవా. దేవుని వరముతో, కృపా వరములతో మీరు నింపమని కోరుతున్నాం. తనకిచ్చిన వాగ్దానము ద్వితీయోపదేశకాండం 33:12 కూడా తండ్రి నువ్వు యెహోవాకు ప్రియుడు తండ్రి, నేను నిన్ను నిరాకరించలేదు ప్రభా. అటువంటి ప్రియ బిడ్డగా మీరు మార్చుకోమని తండ్రి, మా చేతులలో అయితే ఏమీ లేదు, నీ అభిషేకం ఉంచు నాయన, నీ శక్తి ఉంచు నాయన. పెద్దలుగా తండ్రి మేము ఈ బిడ్డను నీ చేతికి అప్పచెప్తున్నాం. సంఘములో అంగముగా సమకూర్చారు, మీకు వందనాలు. బిడ్డల కొరకే మేము ప్రార్థించడానికి మీ కృప దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి.
ఆరాధనలోనికి వెళ్దాం. ఒక పాట పాడుకున్న తర్వాత